ఏవండోయ్! బావున్నారా? మన యూట్యూబ్ కుటుంబ మిత్రులందరూ చాలా చాలా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఏంటంటే ఏముందండి, చామంతి మొక్కలు సీజన్ అయిపోయింది కదా! అలా అని సీజన్‌లో ఎక్కువేం పూసేయలేదులెండి. ఏదో కొద్దిగా పెట్టినందుకు పూసినియి గానీ, ఇంకా నిద్రావస్థలోకెళ్ళిపోయినియండి. మరి వాటికి అంత చోటెందుకండి? వాటినన్నిటిని కలిపి ఒక చోట పెట్టామనుకో, ఈ మిగతా దాటిల్లో ఏమన్నా మొక్కలు పెంచుకోవచ్చు కదా ఉపయోగపడేలాగా. వచ్చే చామంతి పూల సీజన్ వరకు కూడా ఈ మొక్కల్ని సంపాదన లేని మగాడిని పోషించినట్టుగా పోషించాలండి బాబు. అంతే కదా! మరి అందాక ఫుడ్డు బెడ్డు రెడీ చేయాలి కదండి. ఫుడ్ అయితే కలుపుతున్నానండోయ్. మట్టిలోను కొద్దిగా వర్మీ కంపోస్టును కోకోపీట్ కలిపానండి. మొక్కల్ని జాగ్రత్తగా దాచుకున్నాం అనుకోండి, వచ్చే సంవత్సరం మరి చామంతి మొక్కలు కొనుక్కోక్కర్ లేకుండా వీటిని మళ్ళీ రెడీ చేసుకోవచ్చు అనమాట. అందుకని పోయిన ఆకుల్ని కొమ్మల్ని తీసేసండి, మంచిగా ఉన్న వేర్లు కొమ్మలు పక్కన పెట్టానన్నమాట. వీటిని సాఫ్ ఉంటుంది కదండి, ఫంగిసైడ్, సాఫ్ వాటర్లో కాసేపు నానబెట్టేసండి, మళ్ళీ ఆ మట్టిలో పెట్టేసామనుకో రూటింగ్ బాగా వచ్చండి, మొక్క గ్రోతింగ్ బాగుంటుంది అనమాట. సరేనండి, మనకి ఈ పనులు ఎప్పుడు ఉండేయే కానండి. మొన్న మా చుట్టాలు ఒకళ్ళు ఒంట్లో బాగా ఒక హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్ళామండి. వారిని చూసి వచ్చేటప్పుడు పక్క రూమ్లో వేరే పేషెంట్ అనమాట, అంటే పేషెంట్ ఐసీయూలో ఉన్నారంటండి. పక్క రూమ్లో మాత్రం పేషెంట్ తాలూకా మనుషులు ఏడుస్తున్నారు. ఏంటా అని అడిగితేనండి, పాపం వాళ్ళు పెళ్ళిడికి వచ్చిన పిల్లోడంటండి, 23 సంవత్సరాలంట ఆ అబ్బాయికి. ఏం చదువుకున్నాడో తెలియదు కానండి, ఆటో నడుపుతాడంట. వాళ్ళ మేనత్త ఫోటో చూపించిందండి ఫోన్లోను. పాపం చూడడానికి మాత్రం సినిమా హీరోలో ఉన్నాడండి పిల్లోడు. కాకపోతే పిల్లల జతలు పట్టేసి వ్యసనాలకు బానిస అయిపోయండి. ఏంటది, తాగుడు తాగేసి ఏవో గుట్కాలో జట్కాలోనంట అవన్నీ తినేసేవాడంటండి. ఆరోగ్యం మొత్తం పాడు చేసుకున్నాడండి పాపం. లివరు కిడ్నీలు బాగా పాడైపోయినాయి అంటండి పాపం. అప్పటికి 3 నెలల నుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నారంటండి. దగ్గర దగ్గర 6 లక్షలు ఎంతో ఖర్చు అయిందంట. వాళ్ళు ఏం చెప్పారంటే చాలా చేశారంటండి, ఈసారి మాత్రం చెప్పలేమండి, మీ అదృష్టం అని ఖర్చు అవుతుంది అంటున్నారు అండి. పాపం వాళ్ళు చూస్తే చాలా జాలేసింది. భార్యాభర్తలు ఇద్దరు ఏవో కూలి పనులు అయ్యి చేసుకునే వాళ్ళ ఉన్నారండి. ఆ పిల్లోడికి మేనత్త అంటండి అసలు ప్రాణమే పెట్టుకుందండి. వాళ్ళ అమ్మకన్నా కూడా వాళ్ళ మేనత్త అసలు ఎంత పడి పడి ఏడుస్తుందంటే, ఆవిడికి పిల్లలు లేరంటండి. ఈ పిల్లోడిని ఆవిడ కూడా కొడుకులా అనుకుంటుందంట. తల్లి కన్నా కూడా చాలా బాధపడుతుందండి. పిల్లల్ని కనడం వరకే కాదండి, వాళ్ళని మంచి దారిలో నడిపించాలండి తల్లిదండ్రులు. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వ్యసనాలకు బానిసలు అవుతున్నారా ఏంటి అని పట్టించుకోకుండా వదిలేస్తే అండి ఇలాగే చేతులారా ఆరోగ్యం పాడు చేసుకుంటారు కదండి. వాళ్ళని చూస్తే చాలా జాలేసిందండి. పాప మా అబ్బాయి వాళ్ళ నాన్న అంటున్నారు, డబ్బులు పోయినందుకు కాదమ్మా, ఊళ్ళో మాకు ఒక ఇల్లు ఉన్నది, ఒకటే ఇల్లు, మాకు ఇంకెనకాల ఆస్తులు కూడా లేవు, ఇప్పుడు ఇదంతా అప్పు చేసే చేయించాము, మా బాబు బతుకుతాడు అనుకుంటే ఆ ఇల్లు అమ్మేసి కూడా మేము చేయించుకుంటాము, కానీ డాక్టర్ మాత్రం మాకు హామీ ఇవ్వట్లేదు, చెప్పలేమని అంటున్నారమ్మా. రోజుకి 50,000 60,000 అలా అయిపోతుంది ఖర్చు, కానీ పిల్లోడు మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు అని గొల్లుమని ఏడుస్తుంటే పాపం వాళ్ళని చూస్తే నాకు బాధేసిందండి బాబు. పైగా వాళ్ళకి ఒక్కడే కొడుకంటండి. పాపం ఒక్క కొడుకని చెప్పి అమ్మ నాన్న వాళ్ళ మేనత్త ముగ్గురు గారం పెట్టండి ఆ పిల్లోడిని అలా తయారు చేశారు. ఇవాళ అన్నీ అయిపోయాక లబోదిబోమంటే ఏం చేస్తారు చెప్పండి పాపం. చిన్నప్పటి నుంచి ప్రేమ ఉన్నా కూడానండి పిల్లల్ని భయభక్తుల్లో పెంచాలండి. తల్లి తండ్రి అంటే ప్రేమ మాత్రమే కాదు, భయం భక్తి ఉండాలండి. పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా కానీ కొద్దో గొప్ప క్రమశిక్షణలో పెట్టుకోవాలండి. లేదంటే ఇలాగా వాళ్ళతో పాటు మనం కూడా బాధపడాలన్నమాట. అలా ఉన్నాయండి వాళ్ళ బాధలైతే పాపం. నాకైతే మాత్రం అక్కడికి వెళ్ళొచ్చాక చాలా బాధ అనిపించిందండి. మరి ఈ పాటికి ఆ అబ్బాయి ఏమయ్యాడో తెలియదు కానండి, ఒక 4-5 రోజుల కంటే ఎక్కువ చెప్పలేమని చెప్పేశారంటండి పాపం. అయినా కానీ ఆశ తీరక పాపం ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ చేయించారండి పాపం వాళ్ళ అమ్మ నాన్నను. సరేనండి, ఏంటి గంగకి ఎన్నాటికి రంగులేక కూర్చుంది అనుకుంటున్నారా? ఖాళీగా కూర్చున్నాం కదండి, రంగులోటి ఎండిపోతున్నాయి అని చెప్పి ఉన్న మట్టికి పామేశానండి. అయినా కానీ ఇంకా మిగిలిపోయినాయండి. ఈ డబ్బాలకి మళ్ళీ పెయింట్ వేసాను కదా, దాని మీద ఏమన్నా డిజైన్లు వేస్తానండి. వేసాక ఏ పర్పస్ మీద వాడానో మీకు చెప్తానండి. సరేనండి, సోదనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు కానీ ఓపికగా అంటే మాత్రం ఏమనుకుంటున్నారో కామెంట్ పెట్టి నచ్చితే లైక్ ఇవ్వండి. ఉంటానండి.